మనకి ఎంతమంది కాంప్లిమెంట్స్ ఇచ్చినా ఇంట్లో అమ్మ నాన్న వీళ్ళ కాంప్లిమెంట్స్ అది నిజంగా అలా ఉంటాయి. సో కళ్యాణ వైభోగమే సినిమాలో మీ మదర్ వచ్చారు, తను స్టేజ్ మీదకి వచ్చినప్పుడు తను ఎంత హ్యాపీ ఫీల్ అవుతున్నారంటే ఇదే ప్రపంచంలో ఒక మదర్కి ఒక డాక్టర్ కానీ ఒక సన్ కానీ ఇంతకంటే హ్యాపీయెస్ట్ మూమెంట్ ఉండదు అన్నట్టు అనిపించింది నాకు చూస్తే. సో మీ ఇప్పుడు ఈ పొజిషన్లో మీరు ఒక సక్సెస్ఫుల్ డైరెక్టర్ అయిన తర్వాత మదర్ దగ్గర నుంచి వచ్చి కాంప్లిమెంట్. మా మదర్ కాంప్లిమెంట్ చెప్పే ముందు ఫస్ట్ మా అమ్మకు వచ్చిన డౌట్ ఒకటి అడగాల. అలా మొదలైన సినిమా జరుగుతుంది, ఆల్మోస్ట్ అయిపోవచ్చింది, రిలీజ్కి దగ్గరలో పడుతున్నాం. మా అమ్మ మధ్యలో అంటే నిజంగానే నీకు సినిమా తీయడం వచ్చా అని అనుకుంటున్నావా? సినిమా మీరు సినిమా స్టార్ట్ చేశాక అయిపోయాక రోజు అలసిపోయి ఇంటికి వచ్చాను, నేను నిజంగా తీయడం వచ్చా లేదా నువ్వు వచ్చాను అనుకుంటున్నావా? నీకు దండమే, నా ముందు అన్నం ఇంకా బయట ఏమో అనుకోండి. సో మా అమ్మకి పాపం సినిమా తీసేంత వరకు భయమే. సో సినిమా చూశాక మా అమ్మ ఎప్పుడు కాంప్లిమెంట్ చేయదు, నా ముందు అసలు చేయనే చేయదు. ఇది బాగుంది అదంటే బాగా తీసావు అంతే అంటారు, అంతకంటే ఏమన్నారు. సో కానీ ఐ కెన్ సీ ఇట్ ఇన్ హర్ ఐస్. మీరు చెప్తున్న నా కూతురు తీసిందని ఆ ప్రైడ్ కానీ ఆ ఆనందం కానీ కనబడుతూ ఉంటుంది. నాకంటే ఎక్కువ తన టెన్షన్ పడుతుంది ప్రతి విషయంలో, కానీ నా ముందు ఆ టెన్షన్ చూపించదు. ఇప్పుడు ధైర్యం చెప్తూ ఉంటుంది, ఏముంది ఇది అవ్వలేదా, నెక్స్ట్ వీక్ అయిపోతుంది నువ్వు చూడు. సో షీఈ్ ఆల్వేస్ వెరీ, ఆ ధైర్యం ఇచ్చే కెపాసిటీ ఎక్కువ మా అమ్మకి. సో నేను ఎప్పుడు చెప్తాను, నాకంటే 100 రెట్లు ఎక్కువ ధైర్యం మా అమ్మకు ఉందని. ఎందుకంటే ఒక్కరితే ఉంది, తనకి సపోర్ట్ లేదు, ఒక తెలియని ఫీల్డ్లో నెట్టుకొస్తుంది అంటే నిజంగా టెన్షన్. మా నాన్నగారు నేను ఈ ఫీల్డ్లోకి ఎంటర్ అయిన 1 year చనిపోయారు. సో మై డాడ్ వుడ్ హ్యావ్ బీన్ వెరీ ప్రౌడ్. మా నాన్న ఈ వాజ్ అ వెరీ మల్టీ టాలెంటెడ్ పర్సన్. సితార్ ప్లే చేసేవారు, వీణ ప్లే చేసేవారు. హీ వాజ్ అ చార్టర్డ్ అకౌంటెంట్, వెరీ ఇంటలెక్చువల్ పర్సన్. సో హీ వుడ్ హ్యావ్ బీన్ హ్యాపీ. చూస్తుంటారు ఆయన ఎక్కడున్నా చూస్తుంటారు. పేరెంట్స్ నిజంగా మనం అనుకుంటాం మన సక్సెస్ని వాళ్ళు హ్యాపీ ఎంజాయ్ చేయాలి అని, బట్ వాళ్ళు లేకపోతే ఆ ఫీలింగ్ ఈవెన్ నాకు తెలుసు, అది నాకు అమ్మ నాన్న లేదు, నేను ఒక సక్సెస్ అయిన తర్వాత నిజంగా డిఫరెంట్గా ఉంటుంది ఆ ఫీల్. అంటే అది గొప్ప సినిమా కాదు, అదేదో ఆడేసింది. అరే బాబు నీకు అన్ని తెలుసురా, ఎవరికి ఏం తెలియదు ఇంకా లైఫ్లో. సో అది కామన్ అండి. ఇప్పటికీ నాకు అర్థమైంది ఏంటంటే ఏది ఎంత పెద్ద సక్సెస్ అయినా కొంతమంది జెన్యున్గా నచ్చిన వాళ్ళు ఉంటారు.